కెనడాలో ఓజీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్పై దాడి జరిగింది. థియేటర్కు వచ్చిన దుండగులు పెట్రోల్ పోసి ఇప్పటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. థియేటర్పై దాడి చేసిన వ్యక్తుల్ని పట్టుకునేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కెనడాలో ఓజీ ప్రదర్శన నుంచి యార్క్ సినిమాస్ వెనక్కి తగ్గింది. దీంతో ఫిల్మ్కు చెందినటువంటి థియేటర్లలో ఓజీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఫిల్మ్కా సంస్థకు చెందిన థియేటర్పై దాడి జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఓజీ సినిమాకు సంబంధించి ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఏమైనా రెస్పాన్స్ వస్తున్నా, ఏంటి సిచ్యువేషన్? ఈ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఓజీ మాన్యానే రన్ అవుతుంది కాబట్టి కెనడాలో మాత్రం ఒక వింతగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అక్కడ రెండు సంస్థలు ప్రస్తుతానికి గతంలో యార్క్ సినిమాస్ అనే సినిమా ఈ రైట్స్ కొన్నప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసి మేము రిలీజ్ చేయడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు పత్రికాముఖంగా కావచ్చు, ట్విట్టర్ పరంగా కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ప్రత్యేకంగా మూవీస్ అనేది అమెరికాలో తీసుకున్న వాళ్ళు ఫిలిం సిఏ సినిమా థియేటర్లను అయితే సంప్రదించడం జరిగింది. వాళ్ళైతే ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఫిలిం సిఏ సినిమా థియేటర్లలో పెట్రోల్ దాడి జరిగింది. 25న తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగలు. ఆ సమయంలో కూడా ఎవరు లేరు కాబట్టి ఎవరు గాయపడలేదు. థియేటర్ పూర్తిగా తెరిచింది మరియు ప్రేక్షకులు కూడా సురక్షితంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఓజీతో సహా అన్ని ప్రదర్శనలు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయి ఆ థియేటర్ లో. అయితే ఫిలిం సిఏలు అయితే ఎవరు దాడి చేయించారు, ఎవరు చేశారు అనేది అయితే పోలీసులు అయితే హోల్టన్ పోలీసులు అయితే వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పారు. జెఫ్నోల్ సిఇఓ గారు అయితే ప్రేక్షకులకు ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి భద్రతను కూడా పెంచాము. ఈ సినిమా ముందుగా అయితే వేరే మూవీస్ ఆయన అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ వాళ్ళు విరమించుకున్నారు. ఇప్పుడు వేరే సంస్థ తరఫున రిలీజ్ అయినప్పటి నుండి అయితే ఈ బెదిరింపులు మరియు పెట్రోల్ దాడులు జరగడం కూడా విచారకరం అని చెప్పడం జరిగింది. అయితే హింసా చర్యలకు మేము భయపడమని చెప్పేసి కూడా సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే గతంలో జరిగిన వ్యక్తులు చేశారా, ఇది ఎవరు చేశారు అక్కడ? ఎందుకంటే అక్కడ కూడా ఈ అంతర్గత పోరాటాలు, కుల పోరాటాలు కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, గతంలో తమిళనాడు సినిమాలపై కూడా ఇలాగే దాడి జరిగింది విజయ్ సినిమాలకు. ఇప్పుడు ఈ మన పవన్ కళ్యాణ్ సినిమాకి జరగడం కూడా విచారకరం అని చెప్పుకోవచ్చు. ఇదైతే కొత్త కాదని చెప్పేసి కూడా ఫిలిం సిఏ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళైతే ఖచ్చితంగా ప్రేక్షకులకైతే భద్రతను కల్పిస్తున్నామని చెప్పారు సౌమ్య. అయితే నిన్న కూడా ఒకవైపు మనం చూసాం, కన్నడ అభిమానులు ఓజీ సినిమా జరుగుతున్న టైంలో అలాంటి అలజడులు సృష్టించడం, దాడులు చేయటం, ఒకరినొకరు పరస్పరం కొట్టుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కెనడాలో మనం చూస్తున్నాం. అంటే ఇదంతా అభిమానులే చేస్తూ ఉన్నారా? ఇదంతా అభిమానులే చేస్తున్నారా లేదంటే ఇతర వేరే అభిమానులు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు ప్రతి సినిమాకి? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బుక్ మై షోలో కావచ్చు, వేరే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, అంటే నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ లైకులు కొట్టించడం కూడా జరుగుతుంది. ఇలాగే ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ కి ఏమన్నా యాంటీ ఫ్యాన్స్ ఏమన్నా చేస్తున్నారని చెప్పేసి కూడా ట్విట్టర్ లో అయితే ఒక వార్ జరుగుతుంది హ్యాష్ ట్యాగ్ తో. కానీ ఎవరు చేస్తున్నారు ఏందనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలియదు. పోలీసులు అయితే విచారణలో చేస్తామన్నారు. ఇది ఎవరైతే పట్టుకొని హోల్టన్ ప్రాంతీయ పోలీసులు అయితే ఖచ్చితంగా వెతికి పట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సౌమ్య. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.